నేను అనుకుంటున్నా అసలు 55 లక్షల మందిని 55 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళను రేవంత్ రెడ్డి గారు ఎలా మోసం చేయగలుగుతున్నాడు? 55 లక్షల మంది పెన్షన్ పొందాల్సిన వీళ్ళ పట్ల కేసీఆర్కి ఎందుకు నోరు తెరిచి మాట్లాడతలేడని నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, పెన్షన్ మీద ఆధారపడి బతికే కుటుంబం నుంచి వాళ్ళు రాలేదు. పెన్షన్ కోసం ఎదురు చూసే చూపులు వాళ్ళకు తెలియదు. పెన్షన్ వస్తేనే ఆ నెల కడుతుందనే ఆలోచన వాళ్ళ ఆయనకు రావడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మనలాగా పేదరికంలో పుట్టిన గుడిసెలో పుట్టిన పేదోళ్ళం కాదు, కూలినాం చేసుకున్న కుటుంబంలో వచ్చినోడేం కాదు రేవంత్ రెడ్డి గారు. ఆయన మొన్న టీవీలో చెప్పాడు, మా కుటుంబానికి, మా తాతలకు, మా ముత్తాతలకు, మాకు 800 ఎకరాల భూములు ఉన్నాయని ఆయన చెప్పగలిగిండు. 800 ఎకరాల భూములున్న పూసల కుటుంబంలో బంగ్లాలో పుట్టిన ఆయనకు పేద కుటుంబాల గురించి బతుకులేం తెలుసు, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ ఆలోచన ఏమి, బాధలేమి తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారు అట్లా ఉంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? కేసీఆర్ పెద్ద దూర, పెద్ద గడిలో పుట్టిండు, ఇప్పుడు గడిలోనే ఉన్నాడు. ఆ గడిలో పుట్టి గడిలో ఉండేటోళ్లకు గుడిసెలో ఉండబడే పేద కుటుంబాలు ఉండబడే కూలినాం చేసుకునే కుటుంబాల్లో ఉండబడే వాళ్ళ బాధ, పేదరికం, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బాధ వాళ్ళిద్దరికి తెలియదు. కానీ పేద కుటుంబంలో పుట్టిన బిడ్డగా నాకు తెలుసు కాబట్టి పెన్షన్ల మీద చూస్తున్నా. ఒక ఆయన బంగాళ పుట్టిండు రేవంత్, ఆయన వెనుక 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఒక ఆయన పెద్ద గడిలో పుట్టిండు, పెద్ద దొర, ఇప్పుడు గడిలోనే ఉన్నాడు. కానీ ఒక పూరి గుడిసెలో పుట్టాడు కాబట్టి ఏ కులమైన ఏ మతమైన పేదవర్గాల భవిష్యత్తు గురించి ఆలోచించి పోరాటం మొదలుపెట్టాల్సి వస్తుంది కూడా మీరు మర్చిపోరు. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను నేను, పాత్రికేయ మిత్రులారా,